తెలుగు స్పైసీ ఫుడ్ ఛానల్. ఈరోజు మనం చక్కెర పొంగలి తయారు చేసుకుందాం. ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు. స్టవ్ వెలిగించుకున్నాను, ఒక కడాయి పెట్టుకున్నాను. ఈ కప్పుతో 2 కప్పులు పెసరపప్పు తీసుకుని ఫ్రై చేసుకుందాం. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు పెసరపప్పును, బియ్యాన్ని ఈ కప్తో రైస్ తీసుకున్నా. ఇప్పుడు 2 కలిపి కడిగేసుకుని ప్రెషర్ కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. ఇలా వాష్ చేసేసుకున్నాను పెసరపప్పు రైస్ని. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాం. అప్పుడు అన్నం మెత్తగా ఉడకదు, కొంచెం పలుకుగా ఉంటుంది. ఇప్పుడు వేరే ఒక కడాయి పెట్టుకున్నాను. దీంతో 2 కప్పులు బెల్లం పొడి చేసి తీసుకున్నాను. కొంచెం తీగ పాకం లాగా వచ్చే వరకు బెల్లం పాకాన్ని ఉడికించుకుందాం. కొంచెం లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఈ 1/2 స్పూను పంచదార కూడా వేస్తున్నాను. 2 కలిపి పాకం చేసుకుందాం. అంటే మనం తినే తీపిని బట్టి. వచ్చేసి స్టవ్ ఆఫ్ చేసేసుకో. బెల్లము పంచదార కరిగిపోయిందండి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకో. వేరే ఒక కడాయి పెట్టుకున్నాను. కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి హీట్ ఎక్కింది. ఒక 10 జీడిపప్పు పలుకులు, 10 కిస్మిస్, కొంచెం ఎండు కొబ్బరి వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాం. చూడండి, రైస్ చక్కగా పొడిలాడుతూ పప్పు రైస్ కుక్ అయిపోయినాయి. మరీ మెత్తగా కాకుండా సూపర్ వచ్చింది రైస్. ఇప్పుడు మనం ఇందాక బెల్లం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఏమన్నా బెల్లంలో మట్టి ఏదన్నా ఉంటే అవి తొలగిపోతాయి. ఇలా ఫిల్టర్తో అడ్డు పెట్టుకుని ఇందులో వేసేసుకుందాం. సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిపి మిక్స్ చేసుకుందాం. ఇలా సిమ్లో పట్టి కలుపుకోవాలి బెల్లం పాకం వేసిన తర్వాత. నేను ఇందులోనే పచ్చికర్పూరం చిన్నది వేసుకోవాలి. ఎక్కువ అయితే మళ్ళీ టేస్ట్ మారిపోద్ది. కొంచెం చిటికెడు వేసుకోవాలి. అదే చక్కెర పొంగలికి టేస్ట్. అంతా కలిపి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందాక వేపుకొని ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్, కొబ్బరి యాడ్ చేసేస్తాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చక్కెర పొంగలి రెడీ. ఈ శ్రావణ మాసంలో పలహారంగా పెట్టుకోవడానికి అమ్మవారికి బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ. అందరికీ ఇష్టమైన చక్కెర పొంగలి రెడీ.